కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే కేజీఎఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో సునామీ సృష్టించింది, కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉందో ప్రీమియర్ షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. అన్నయ్య గురించి ఒక మాటలు చెప్తున్నాను. ఆ రోజు సీతమ్మని ఎత్తుకుపోయినప్పుడు లంక మొత్తం ఆంజనేయ స్వామి ఎలా తగలబెట్టాడో, ఇదే రోజు సలార్ మూవీలో ప్రభాస్ అన్న నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే విధంగా చూసినాను. సముద్రంకు తిరుగు లేదు, సముద్రంలో ఎవడు ఈత కొట్టలేడు, ప్రభాస్ అన్నని ఎవడు ఆపలేడు. బాహుబలి గిహుబలి వదిలేయండి, సలార్ చూసి మాట్లాడండి. అసలు ప్రభాస్ గురించి నేను చెప్పలేను. ఆంజనేయ స్వామిని చూసినాను నేను దీంట్లో. లంకని ఎలా ఘోరంగా తగలబెడుతున్నప్పుడు ఆంజనేయ స్వామిని ఎలా చూసి మనకు ఆనందం వచ్చిందో, సలార్ మూవీలో కూడా ప్రభాస్ అన్న అట్లనే ఉన్నాడు. హ్యాండ్స్ ఆఫ్ ప్రభాస్ అనే. కృష్ణంరాజు అన్న లోకంలో ఏ లోకంలో ఉన్నా కూడా మా పెదనాయనారు కృష్ణంరాజు గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ప్రభాస్ అంతా హ్యాపీగా ఉండాలి. ప్రభాస్ పక్కన పృథ్వీరాజ్ క్యారెక్టర్లో గోపిచంద్ ఉంటే బాగుండు అని అంటున్నారు. పృథ్వీరాజ్ ఎలా నటించాడు ప్రభాస్ పక్కన? సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇంకోటి ఏంటంటే మన బులోరా బండి ఖరాబ్ అయినప్పుడు వర్షాకాలంలో గ్రర్ అని అది అసలు ఆ సీన్కు నేను మళ్ళీ పోతా సినిమాకు. ప్రభాస్ మళ్ళీ గ్రర్ అసలు ఆ సౌండ్ అసలు మైండ్ బ్లోయింగ్. ప్రశాంత్ నీల్కి హ్యాండ్స్ అప్. అది నాకు అర్థం కావట్లేదు. మనిషి మొత్తం ఉప్పు కారం తిని చల్లబడిపోయినప్పుడు మళ్ళీ ఉప్పు కారం తింటే మైండ్ బ్లోయింగ్. ఒక్క ప్రభాస్ కోసమే ఎర్రైన అవుతా, సొర్రైన అవుతా. వన్ మ్యాచ్ ఓకే. దట్ ఎలివేషన్ షాట్ మై గాడ్, ఓ మై గాడ్. ఒక్కొక్క సీన్ వస్తాడే భయ్యా, మొత్తం గూస్ బంప్స్. అసలు సీన్ లో లేమిస్తుంది తెర ముందు ఇట్లా మొత్తం ఫుల్ మీన్స్ అసలు మొదటి ప్రవేశ చెప్పుడా రాజు మావాడు మొత్తం చింపిండు. పేపర్లు ఎన్నికలు తీసుకొచ్చాడు. పేపర్ కట్అవుట్ చూస్తే ప్రభాస్ మొత్తం ఆ స్క్రీన్ మొత్తం ఏంట్రో కామెడీయా కామెడీయా వెయ్యా 3 crore ఆ 5,000 కోట్లు కూడా దాటలేదు బ్రో. చెప్తున్నాగా ఏంటి అసలు 1000 కోట్లేదు బ్రో. మామూలుగానే పోతుంది 1000 కోట్లు. ఆడ ఎనిమల్కే వచ్చింది 8,000 కోట్లు. ఇప్పుడు 1000గా 2, 3, 4, 5,000 కూడా సలారికి పక్కా చెప్తున్నా. మదర్ ప్రామిస్ చెప్తున్నా. ముందుకి నాకు కావాలి ఓకేనా. దాటలేదు బ్రో, ఎందుకంటే అడ్రస్ ఇచ్చిరా. కంపేర్ చేయొచ్చా? లేదు, అది వేరు ఇది వేరు. కన్నడ మూవీ ఉగ్రంకు రీమేక్ అంటున్నారు, నిజమేనా? లేదు కాదు, అదేం లేదు. సాలార్ ప్రభాస్ కింగ్. కుర్చీ కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఫైట్ ఎలా ఉంది? ఫైట్ ఉంది, ఆ సెకండ్ పార్ట్ లో జరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ ఉంది. ఇంట్రడక్షన్ సీన్ చాలా స్లో ఉంది అంటున్నారు, నిజమేనా? అదేం లేదు, బాగానే ఉంది. ఓకే, బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. అయితే కేజీఎఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగు ప్రేక్షకులను ఉరుతో ఊగించింది. ఇప్పుడు ఈ సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉంటుంది? ఎన్ని వేల కోట్ల కలెక్షన్ చేయొచ్చు అంటారు? అది తెలియదు, బట్ బాగానే ఉంది. కలెక్షన్స్ ప్రభాస్ కాబట్టి ఒక ఉంటుంది 2,000 crores 1000 కోట్ల వరకు అవుతుంది. అయితే కేజీఎఫ్కి ప్లస్ అయిన బీజిఎమ్స్ ఎలివేషన్ సీన్స్ సలార్ సీజ్ ఫైర్లో ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఎలివేషన్స్ ప్రశాంత్ నీల్ బాగా చేస్తాడు కదా. ప్రశాంత్ నీల్ మార్క్ అనిపించిందా? ప్రశాంత్ నీల్ మార్క్ అనిపించింది దీంట్లో. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుంటుందా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంటుంది. కేజీఎఫ్తో కంపేర్ చేయొచ్చా సలార్ సీజ్ ఫైర్? ఫస్ట్ హాఫ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో చాలా స్లోగా జరిగిందన్నారు నరేషన్, నిజమేనా? లేదు, ఫస్ట్ హాఫే బాగుంది. సెకండ్ హాఫే స్టోరీలకు తీసుకెళ్ళడానికి లాగైంది. ఓకే, ఈ సినిమాకి బలాలు ఏంటిది, బలహీనతలు ఏంటి? బలాలు వచ్చేసి మ్యూజిక్ అండ్ ఫ్రెండ్షిప్. మ్యూజిక్ అంటే బీజిఎం అంటే ఎలివేషన్స్. బలహీనతలు మైనస్ వచ్చేసి లాగ్ చేసిండు, కొంచెం లాగ్ అయింది అంటున్నారు. ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 3.5. కన్నడ మూవీ ఉగ్రంకి రీమేక్ అంటున్నారా, అది నిజమేనా? యాస్టీస్ ఉగ్రం సినిమా ఇది. ఉగ్రం సినిమాకి కొంచెం ఎలివేషన్ యాడ్. అందులో ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడు, ఇందులో ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడు. ఆ టాటా చూసారా,
ఆ టాటో కూడా అదే అండ్ షేప్ అవుట్ అదే. అసలు ఒకసారి ఉగ్రం సినిమా చూస్తే ఉగ్రంలో ఉన్న పులి టాటూ ప్రభాస్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది అంటున్నారా? ఆయా అది ఒకటే. అందులో కూడా ఒక అమ్మాయిని రేప్ చేస్తా అంటే వచ్చేసి కాపాడతాడు, అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా సేమ్. మూవీ రిలీజ్ ముందు యశ్ ఉన్నాడు అంటూ కథనాలు వచ్చాయి, అది నిజమేనా? లేదు లేదు ఇల్ల దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. హీరో ఎలివేషన్స్ అండ్ బీజిఎం ఎలా ఉన్నాయి? బీభత్సం మామూలు కాదు. వర్త్ వర్మ వర్త్ అన్న ఎలా ఉందన్న మూవీ, ఎలా ఉందన్న? సూపర్ కాన్సరగా సలార్ లోపల వెయిట్ చేస్తాడు. సూపర్ 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 హిట్ సూపర్. ఎలా మూవీ ఎలా ఉంది? బాగుందండి, సూపర్. కేజీఎఫ్ తో కంపేర్ చేయొచ్చా? లేదు సూపర్ ఉంది. చెప్పండి, ముందుకు రండి. ఎలా మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. రివ్యూ చెప్పు. బ్లాక్ బస్టర్ హిట్ అన్న, 2000 కోట్లు పక్కా. మూవీ ఎలా ఉంది భయ్యా? వర్త్ వర్మ వర్త్. కొత్త వల్లిపోను సినిమా. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రభాస్ చూసినాం. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రభాస్ని చూసినాం అన్నమాట. వింటేజ్ ప్రభాస్ బ్యాక్. బాహుబలి తర్వాత ఫుల్ మీల్స్ ప్రేక్షకులకి సూపర్. మూవీ యాజ్ అ హోల్ మనం మాట్లాడుకోవాలంటే బాగుంది. ప్రభాస్ అన్న, రెబల్ స్టార్ ప్రభాస్. నేను హిట్ అయిన తర్వాత ఫ్యాన్ కాదండి, ఫ్లాప్ రెబల్ సినిమా ఏదైతే ఉందో అక్కడి నుంచి నేను మన రెబల్ స్టార్ ప్రభాస్కి ఫ్యాన్ అయ్యాను. సో అక్కడి నుంచి ప్రతిదీ కూడా యాజ్ ఎ ఫ్యాన్గా నేను చూస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్గా ఒక నార్మల్ ఆడియన్స్ ఏ విధంగా నేను చూస్తాడో ఆ విధంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. కనిపిస్తున్నాయి సాహోకి ఏమన్నా సాహో లుక్స్ కాదండి, మెయిన్గా ఇప్పుడు మనకి సలార్ అనేటువంటిది ఒక సపరేట్ వరల్డ్ క్రియేట్ చేసింది. ఏదో కేజీఎఫ్ ఏదో బాహుబలినో అట్లా కాకుండా మనం బాహుబలిలో ఏదైనా అయితే ఫీల్ అయినామో దానికంటే ఒక మెట్ట ఎక్కువనే ఉంటుంది. ప్రభాస్ అన్న ఎట్లానంటే రెబల్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, 5 ఏళ్ల తర్వాత పులి ఆకలితోటి వచ్చిన పులి వేట ఏ విధంగా ఉంటుందో అట్లాగా ఇది 5 ఏళ్ల తర్వాత సరైన సూపర్ హిట్ బొమ్మ కాదు, ఇది బ్లాక్ బస్టర్ బొమ్మ. ఖచ్చితంగా అటువంటి ఫుల్ మీల్స్ అండి. ఫుల్ మీల్స్ అనే కాదు, మీరు ఏదైనా అనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్ అది ఏదైనా అనుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు డెఫినెట్గా ఈ మూవీ అయితే 100% సాటిస్ఫై చేస్తుంది. పండగ అండి. ప్రేక్షకులు కేవలం ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్క నార్మల్ ఆడియన్స్ని కూడా ఇది కలిగిస్తే సినిమా డెఫినెట్గా బాగుంది. ఎమోషనల్ సీన్స్ పరంగా కానీ అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా మనకి ఎట్లానంటే అడ్రినలిన్ రష్ అంటాం, అట్లాగా గూస్ బంప్స్ అనేది మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఇలా అనిపిస్తుంది కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అందరు ఖచ్చితంగా చూడండి. ఏదో కాంపిటీషన్ అని ఏదో డంకీనో షారుఖ్ ఖాన్ గారు అంటే నాకు కూడా అభిమానమేనండి, నేను కూడా ఆయన సినిమాలు చూసిందే. కానీ ఖచ్చితంగా పోటీలు అయితే పెట్టకండి, ఆ సినిమా అదే, ఈ సినిమా ఇదే, దీనికి మించింది ఏది లేదండి. ఖచ్చితంగా బాహుబలి 1 సినిమాలో మనం ఏదైతే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నటువంటి సస్పెన్స్ ఏదైతే ఉందో, సో దానికి మించి ఇక్కడ ఈ ఫ్రెండ్స్ ఏదైతే ఇద్దరు ఉన్నారో సో వాళ్ళు ఏ విధంగా బద్ధ శత్రువులుగా మారబోతున్నారు అనేది అది సస్పెన్స్గా ఉందండి. ఖచ్చితంగా మనం పార్ట్ 2 దాంట్లో చూద్దాము. అండ్ ఇప్పటికైతే సస్పెన్స్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ సినిమా సీజ్ ఫైర్ అని క్యాప్షన్ పెట్టారు, అంటే ఒక కొట్లాట విరమణ, అంటే ఫైటింగ్స్ అంటే యాక్షన్ సీన్లు ఏమైనా తక్కువ ఉన్నాయా? యాక్షన్ సీన్స్ తక్కువ లేవండి, మెయిన్గా డ్రామా మీద డిపెండ్ అయ్యారు ఈ సినిమాలో. అండ్ డ్రామాకి తగ్గట్టుగా ఎక్కడెక్కడైతే అబ్బా ఏంద్రా ఇంకా ఏదో మిస్సింగ్ అన్నట్టుగా మనకు అనిపించిన వెంటనే అక్కడ ఖచ్చితంగా డెఫినెట్గా మంచి యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే డెఫినెట్గా మీరైతే ఒకసారి చూడండి, ఆ తర్వాత మీరు మళ్ళీ రిపీట్లో చూస్తారు ఖచ్చితంగా సినిమా. అన్న ఈ సినిమా కోసం మేము 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామన్నా. సరే హిట్ లేదు మా అన్న ప్రభాస్ అన్నకి. ఆదిపురుష్ అన్ని ఫ్లాపులు వచ్చాయి మాకు. ఇప్పుడు వచ్చింది సలార్ అన్న, అన్ని రికార్డు తిరిగి రాస్తాం మేము. సాహో కూడా మీ దృష్టిలో ఫెయిలా? సాహో యావరేజ్ అన్న, ఏం చేద్దాం, యావరేజ్ వచ్చింది. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేసేది సలార్ పక్కా. అంత కాన్ఫిడెన్స్ లో ఉన్నారు? ప్రశాంత్ నీల్ కదా, కేజీఎఫ్ ఏ రేంజ్ లో పోయి మనకి కూడా తెలుసు కదా. సినిమా బంద్. ప్రశాంత్ నీల్ ఫ్యానా ప్రభాస్ ఫ్యానా మీరు? ప్రభాస్ డైనోసార్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్. డైనోసార్ ఫ్యాన్. ఫోన్ పగలగొట్టినా అన్న. ఎందుకు ఫోన్ ఎలా పగిలింది? టికెట్ల కోసం లైన్ మా నాన్న డబ్బులు లేలే, ఫోన్ కోసం ఏమైనా పగలగొట్టినా టికెట్. మీ నాన్న డబ్బులు ఇవ్వనందుకు ఫోన్ వల్ల కొట్టుకున్నావు? డైహార్డ్ ఫ్యాన్. పిచ్చి ప్రభాస్ అంటే ఎప్పటి నుంచి ఇది? నేను మిర్చి మూవీ నుంచి ఫ్యాన్. సూపర్ అన్న, 100% బ్లాక్ బస్టర్ సినిమా. ఫస్ట్ ఫైట్ ఉంటుంది, ఇదొక గూస్ బంప్స్. లాస్ట్ ఫైట్ వచ్చేసి మాత్రం ఏం లేదన్న, ఎట్లా తీయాలో సినిమా దగ్గర స్టోరీ బరాబర్. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉండాలి, ఒకరి కోసం ఒక మాట ఇచ్చిన ఇట్లా ఉండాలి బరాబర్. కుర్చీ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటారని చెప్తున్నారు. సెకండ్ పార్ట్ మనకు తెలియదు అన్న, చూపిస్తాడు, తర్వాత చూద్దాం సెకండ్ హాఫ్లో.
కేజీఎఫ్తో కంపేర్ చేసా అస్సలు దానికి దీనికి అసలు దింకే లేదు. దానికి దీనికి అసలు దింకే లేదు. అంటే మన బ్లాక్ అండ్ వైట్ తీసి బ్లాక్ అండ్ వైట్ అంటారు కానీ అది కానీ ముచ్చాడు ఫ్రెండ్షిప్ గురించి వేరే వేరే మార్కులు అనిపించింది కానీ 100% సాంగ్స్ కానీ ఎక్కడ పెట్టాలి ఏది పెట్టాలి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ ఫ్యాన్కు ఫుల్ మీల్స్ దొరికినట్లు ఆనందపడుతున్నారు. కెమెరామ్యాన్ అరవింద్తో పవన్, లలితా న్యూస్.